వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నిరుద్యోగ అభ్యర్థుల కోసం 2615 గవర్నమెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఏఓసి సికింద్రాబాద్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ అన్నీ కూడా గ్రూప్ సి సివిలియన్ జాబ్స్. ఇవి టోటల్గా 2615 పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మరికొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్, కొన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏ జాబ్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ జాబ్స్కి మినిమం 40,000 నుంచి 80,000 వరకు కూడా శాలరీస్ అనేవి మనం అప్లై చేసే పోస్టును బట్టి వస్తాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా, మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఏమేం జాబ్స్ ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి సిలబస్ అనేది ఎగ్జామినేషన్కి ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ను ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ను ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనేటువంటి సంస్థ వారు రిలీజ్ చేశారు. ఆర్మీ అంటేనే చాలామంది అభ్యర్థులు బార్డర్లో వెళ్ళి వర్క్ చేయాలేమో అనుకుంటుంటారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనేటువంటి సంస్థ ఏం చేస్తుంది అంటే, మిలిటరీకి కావాల్సినటువంటి వెపన్స్ కానివ్వండి, అమ్యునేషన్ కానివ్వండి, క్లాతింగ్ కానివ్వండి, ఇంకా ఏవైతే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు సప్లై చేస్తారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనేటువంటి సంస్థ ఎక్కడుంది అంటే తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో ఉంది ఈ సంస్థ. సో వీళ్ళు మిలిటరీకి కావాల్సినటువంటి, దేశవ్యాప్తంగా మిలిటరీ వాళ్ళు వేరే వేరే చోట్ల వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి వివిధ మెటీరియల్స్ని వీళ్ళు సప్లై చేస్తారన్నమాట. అంటే సికింద్రాబాద్లోనే ఉంటూ మీరు ఈ జాబ్ అనేది చేసుకోవాలి. లేదా ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్కి సంబంధించిన వివిధ స్టోర్స్ ఉంటాయి, వేరే చోట్ల దేశవ్యాప్తంగా మనకు ఉన్నాయి. అక్కడ మీకు ఏదో ఒక స్టోర్లో జాబ్ అనేది ఇస్తారు, అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం సికింద్రాబాద్లోనే పోస్టింగ్ ఉండవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అందులోనూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీకు శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే. ఓకేనా? ఇక ఏం జాబ్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ట్రేడ్స్మెన్ మేట్ అనేటువంటి జాబ్స్ 1797 ఉన్నాయి. ఫైర్మెన్ అనే జాబ్స్ 520 ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 104, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ 142, మెటీరియల్ అసిస్టెంట్ అనే జాబ్స్ 50 ఉన్నాయి. టోటల్గా 2615 జాబ్స్ కోసం మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు ఒక పోస్టుకి కాకపోయినా 2-3 పోస్టులకి లేదా అన్ని పోస్టులకి కూడా క్వాలిఫికేషన్ ఉంది, మరి నేను అన్ని జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చా అనేది డౌట్ అనేది ఉంటుంది. ఎస్, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎన్ని జాబ్స్కైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే, ట్రేడ్స్మెన్ మేట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఈ 2 జాబ్స్కి కూడా 18,000 రూపాయల బేసిక్ పే ఉంది. అంటే నియర్లీ 45,000కు పైగా శాలరీ అనేది మీకు స్టార్టింగ్లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైర్మెన్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్స్కి 19,900 రూపాయల బేసిక్ పే ఉంది. అంటే 50,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో మీకు వస్తుంది. ఇక మెటీరియల్ అసిస్టెంట్ అనే జాబ్కి 29,200 బేసిక్ పే ఉంది కాబట్టి దీనికి నియర్లీ 65,000 వరకు స్టార్టింగ్లో శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ బేసిక్ పే మాత్రమే చెప్పారండి. మనకి ఇక్కడ చాలా అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మీకు ఏమైనా అలవెన్సెస్ వస్తే వాటిని కూడా మీకు యాడ్ చేసి శాలరీస్ అనేవి ఇస్తారు. కాబట్టి నేను మీకు అంత శాలరీస్ వస్తున్నాయని అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి క్యాస్ట్ వైజ్గా అన్రిజర్వ్డ్ ఎన్ని, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎన్ని, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇవి ఆర్మీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఇది మీరు గమనించాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే,
ట్రేడ్స్మెన్ మేట్ మరియు ఫైర్మెన్ అనేటువంటి జాబ్కి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. 35 words per minute టైపింగ్ అనేది రావాలి. ఒకవేళ మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు, ప్రజెంట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆలోపు మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 words per minute హిందీ టైపింగ్ చేయగలగాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కూడా 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. మెటీరియల్ అసిస్టెంట్ అనే జాబ్కి మాత్రం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఓన్లీ JOA పోస్టుకు మాత్రమే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కూడా ఓన్లీ అప్లికేబుల్ ఫైర్మెన్ జాబ్కి మాత్రమే ఉంటుంది అన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో ఇవి ఫిజికల్ టెస్ట్లు కొన్ని జాబ్స్కి మాత్రమే, ఫైర్మెన్ లాంటి జాబ్స్కి ఉంటాయి. టైపింగ్ టెస్ట్ JOA జాబ్కి మాత్రమే ఉంటుంది. సో అన్నిటికీ కామన్గా రిటర్న్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటాయి. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మొత్తం 100 మార్కులతో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. టోటల్ 100 క్వశ్చన్స్తో 100 మార్కులతో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 minutes అంటే 2 hours పాటు మనకి ఎగ్జామినేషన్ టైమింగ్ ఇస్తారు. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోమంటారు. ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది. ఇక సిలబస్, డీటెయిల్డ్ సిలబస్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ సిలబస్ ఏముంటుంది అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక ఫిజికల్ టెస్ట్లు, ఫైర్మెన్ లాంటి జాబ్స్కి 1.6 kilometers రన్ అనేది ఉంటుంది. 6 minutes 30 secondsలో రన్ చేయాలి. అలాగే పుల్అప్స్ 6 తీయాల్సి ఉంటుంది. 9 feet డిచ్ అనేది క్వాలిఫై అవ్వాలి. జిగ్ జాగ్ బ్యాలెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పే అంటే శాలరీస్ అనేవి ఎంత ఉంటాయి అనేది ఆల్రెడీ క్లియర్గా నేను మీకు చెప్పాను. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 3rd week of Augustలో మనకి స్టార్ట్ అవబోతున్నాయి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ అవ్వడం లేదు, నేను చెక్ చేశాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లింక్ వర్క్ అవ్వడం లేదు. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. మనకి నోటిఫికేషన్ అనేది 3rd week of Augustలో రిలీజ్ చేస్తామంటున్నారు. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 15వ తేదీ విడుదల కాబోతుంది. ఈ 15వ తేదీన మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. లాస్ట్ డేట్ ఎప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవడానికి అంటే 23 September 2026 లోపు అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి అక్టోబర్లో విడుదలవుతాయి. ఎగ్జామినేషన్ మనకి నవంబర్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మామూలుగా ఇలాంటి గ్రూప్ సి సివిలియన్ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు ఇంతకుముందు. బట్ ఇప్పుడు మాత్రం మనకి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వేరే ఇతర గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే. ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది వన్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివేషన్ అయిన తర్వాత నేను మీకు క్లియర్గా వీడియో చేసి అందులో అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది అయితే అందులో క్లియర్గా ఉంటుంది. సో మీరు ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు ఈ జాబ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా జాబ్స్ అనేవి ఈసారి విడుదల చేశారు కాబట్టి. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మనకి ఈ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనేటువంటి సంస్థ నుంచి ఈ గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మీరు మీ జాబ్స్ అనేవి సాధించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.